చాలా హిందువులో ప్రధానంగా చూసేది ఏంటంటే మనం పండితుడు ఉన్నాడు లేదంటే గురువుగారు ఉన్నారు అంటే శిష్యుడిని తయారు చేస్తూనే ప్రతిసారి మన చరిత్ర ముందుకు కదులుతూ ఉండింది. ఆది శంకరాచార్యులు వాళ్ళ తర్వాత కాలమాన పరిస్థితులు ఎలా కొనసాగాయి ముందుకు అని అంటే ఏం చెప్తారు? ఆదిశంకరులు ఒక గొప్ప స్ట్రాటజీ చూపించారు. వారు చేయవలసింది వారు చేశారు. వారు 32 ఏళ్ల వయస్సులోనే అంతా సాధించారు. ఆ తర్వాత వారు ఆలోచించింది ఏమిటంటే, నేను ఉన్నాను, సరే ఇంత జరిగింది. నా తర్వాత ఏంటి పరిస్థితి? నా తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితే తలెత్తితే? అందువల్ల భారతదేశంలో 4 దిక్కుల్లోనూ కూడా 4 పీఠాలు ఏర్పాటు చేయాలి. ఏంటి గురుగారు అవి? నా శిష్యుల్లో ముఖ్యుల్ని అక్కడ పీఠాధిపతులుగా నియమించి, నేను ఈ 32 ఏళ్లలో చేసిన పని ఆ పరంపరలో వచ్చేటటువంటి ప్రతి పీఠాధిపతి చేయాలి అని ఆయన అప్పుడే సిద్ధాంతం చేశారు. అందుకే శంకర పీఠాలు అని మనకి 4 ఉంటాయి. ఆమ్నాయ పీఠాలు అంటారు. ఆమ్నాయం అంటే వేదం, వేద పీఠాలు ఇవన్నీ కూడా 4 దిక్కుల్లో 4 ఉంటాయి. మనకి తూర్పులో ఒకటి ఉంటుంది. తూర్పు అని అంటే పూరిలో మన పూరిలో గోవర్ధన పీఠం అని ఉంది. పూరి శంకరాచార్య అని మనం ఇప్పటికీ చూస్తాం, అది ఆయన పీఠం. తర్వాత దక్షిణంలో ఉన్నటువంటి పీఠం మన శృంగేరి పీఠం. శృంగేరి జగద్గురువులు అంటాను చూసారా, ఇది దక్షిణామ్నాయ పీఠం, యజుర్వేద పీఠం. అది పూరి ఋగ్వేద పీఠం. అదేవిధంగా పశ్చిమం అంటే ద్వారక అనుకుంటాను. ద్వారకాలో ఒక పీఠం, బదరీలో ఒక పీఠం. 4 పీఠాలు ఆయన 4 దిక్కుల్లో స్థాపించారు. ఈ 4 పీఠాల్లోనూ పీఠాధిపతులు ఇప్పటికీ ఉన్నారు. మీకు ఒక రహస్యం అంటే చెప్తాను. వాటికన్ సిటీలో ఒక వీళ్ళకి పోప్ కల్చర్ ఉంది చూసారా, అది ఎక్కడి నుంచి తీసుకున్నది? అంతే కదా, శంకరులు చూపించినటువంటి మార్గం. శిష్యరికం అనే ఒక పీఠాధిపతి ఒక ఆయన ఉండాలి పరంపరగా ఉంటే కనుక ఆయన మాట మీద నడుస్తుంది. ఎప్పుడో కూడా ఆ మతం మీద గౌరవం ఇప్పుడు పెరుగుతుంది అలాంటి వాళ్ళు ఉంటే కనుక. ఆ విధంగా శంకరుల మార్గాన్ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని పోప్ సంస్కృతి వాళ్ళకి ఎప్పుడూ 1000వ సంవత్సరంలో వచ్చింది. అంటే 10వ శతాబ్దంలోనే వాటికన్ సిటీలో మొట్టమొదటి పోప్ అవతరించినట్లుగా నేను చదివాను. అంటే అవతరించడం అంటే ఎవరో కూర్చోబెట్టారు. ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికీ మనం చూస్తే కనుక అలాంటి సంస్కృతి ఇప్పుడు బౌద్ధంలో కూడా ఉంది మనకి. ఆ విధంగా బౌద్ధం చేసినటువంటి ఘోరమైన అపరాధం అది. మొత్తం అందరూ కూడా భిక్షాటనే, ఆడలేదు మగాలేదు అందరూ భిక్షాటనే. ఇంత చిన్న లాజిక్ ఎవరు మిస్ అయ్యారంటే ఆ విధంగా 100 ఏళ్లలో సృష్టి అంతరించిపోతే ఇంకా అదే బౌద్ధం యొక్క. అయితే భారతదేశంలో బౌద్ధ మతం ఎక్కువగా చూసింది 2000 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. అంతే. దాని తర్వాత కాలమాన ప్రసూతులు, రాజులు, రాజ్యాలు అనేవి ఇవి ఎలా వచ్చాయి? ఏమైనా చదివారా గురుగారు మీరు ఎక్కడన్నా? నేను ఇందాక మనం శంకరులు 2500 సంవత్సరాల పూర్వం అని చెప్పుకున్నాం. ఇప్పటికీ బుద్ధుడి కాలం కూడా మనం అందరూ నమ్మేది తప్పు అని మనకి కొంతమంది చరిత్రకారులు, ఎంబీఆర్ శాస్త్రి అంటే కొంతమంది 4000 సంవత్సరాలు అంటారు, కొంత అంటే 2,500 ఏళ్ల క్రితమే శంకరులు అని అంటే మరి బుద్ధుడు సంగతి ఏమిటి? బుద్ధుడు కూడా అప్పుడే కదా అని వీళ్ళు అండం లేదు. బౌద్ధుడు అప్పటికే ఎక్కువ కాలమై ఉండాలి. అప్పుడంటే ఇంకా ముందు వాడు బుద్ధుడు అని కూడా మనకి ఉన్నాయన్నమాట. ఆ విధంగా సరే బౌద్ధాన్ని ఈయన దాదాపుగా పంపించేశారు భారతదేశం నుండి. ఇది అప్పుడు సనాతన ధర్మం స్థాపన అయింది. రాజులు మళ్ళీ మన సనాతన ధర్మంలోనే ఉన్నారు. మళ్ళీ శంకరులు చెప్పినటువంటి మార్గంలోనే అందరూ కూడా మళ్ళీ రాజ్యాలు పూర్వంలాగానే జరుగుతూ వచ్చాయి. కానీ బౌద్ధం చేసినటువంటి డ్యామేజ్ అలాగే ఉండిపోయింది. ఏమిటా డ్యామేజ్ అని అంటే గొప్ప గొప్ప అస్త్ర శస్త్ర విద్యలు బౌద్ధం వల్ల అంతరించిపోయాయి భారతదేశంలో. ఎందుకు? యుద్ధం వద్దు అని చెప్పడం వల్ల సైనికులు లేరు, సైన్యం లేదు, యుద్ధ విద్యలు లేవు. ఏమండి, దానివల్ల యుద్ధ విద్యలు అంతరించిపోయాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళు అవతరిస్తూ వచ్చారు. మళ్ళీ యుద్ధ విద్యలు కాస్తో కూస్తో మళ్ళీ రీస్టోర్ చేశారు. చేసి మళ్ళీ బాగానే అందులో భాగంగానే చాణక్యుడు, చంద్రగుప్తుడు, చాణక్యుడు కూడా అది ఎక్కడ మిస్ చేస్తారేమో అనుకున్నాను. చాలా మంది అక్కడ వదిలేసి బ్రిటిష్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, లేదా 300-400 సంవత్సరాల క్రితం ఉన్న మొఘల్స్ గురించి దగ్గర ఆగిపోతుంటారు. చాణక్యుడు పోరాడేందుకు కూడా ఎక్కువగా అంటే బౌద్ధుడి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అక్కడే చాలా బాగా చెప్పారు. చంద్రగుప్త మౌర్యులు కానీ తర్వాత చంద్రగుప్తుడితోనే మొదలైపోయింది. అక్కడ మనం రాజ్యాల గురించి కానీ చక్రవర్తుల గురించి కానీ మాట్లాడేది అక్కడ అంతేనండి, అక్కడి నుంచే మొదలైంది. చంద్రగుప్త మౌర్యుడు చాలా గొప్ప
రాజు తల్లి పేరుతో. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుల్ని హిందూగానే పరిగణనలోకి తీసుకోవచ్చు మనం. హిందువులే, ఆయన హిందువే. ఆ తర్వాత అశోకుడు. అశోకుడు చంద్రగుప్తుడి మనవుడు అండి, చంద్రగుప్తుడి మనవడు అనుకుంటాను. వీళ్ళు అశోకుడు గురించి అశోకుడు బౌద్ధం తీసుకున్నాడు అని వీళ్ళు చెబుతారు. అంటే చంద్రగుప్తుడి తరువాత తీసుకున్నట్టు లెక్క. అంటే నేను రెండు సత్యాన్ని అన్వేషించే మార్గంలో కొన్నిసార్లు చదివాను గురుగారు. అంటే మీరు నాకు నచ్చిన టాపిక్ దగ్గరకు రాగానే నేను ఎందుకు అంత అలర్ట్ అయిపోయానంటే, మనం ఎక్కడైతే బౌద్ధ మతం గురించి మాట్లాడతామో అక్కడే చంద్రగుప్త మౌర్యుడి గురించి మాట్లాడతాం. ఆ తర్వాత మనుమడు తర్వాత కొంత పేరు వచ్చింది, అశోకుడికే వచ్చింది. కాబట్టి ఆ కాలమాన పరిస్థితులను టాలీ చేసి చూస్తే అప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితులు ఎలా ఉండొచ్చు, అప్పుడే యేసుప్రభు పుట్టుండొచ్చు అక్కడ. అంటే అప్పటికి ఇక్కడ ఎంత పెద్ద రాజ్యం ఉండాలి, ఎంత జనాభా ఉండాలి. వాళ్ళందరికీ కూడా పూర్వీకులు గ్రీకులు అండి. ఐరోపాకి పూర్వం అంతా కూడా గ్రీకే కదా, అది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు అలెగ్జాండర్కి పూర్వం ఒక రాణి ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ పేరు సమరీమసు అని. ఈ సమరీమసు చాలా శక్తివంతమైనటువంటి చక్రవర్తి. ఆ రాజ్యం పేరు కూడా ఏదో పేరుందండి. అదే దానికి ఆవిడ మహారాణి, చాలా పవర్ఫుల్ క్వీన్ ఆవిడ. 4 లక్షల మంది సైన్యం ఆ రోజుల్లో. ఆవిడ మొత్తం ప్రపంచాన్ని జయించింది. అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ప్రపంచం అనేసరికి భారత్ అనుకున్నారు. భారతదేశం కాకుండా, భరత ఖండం కాకుండా ఉన్న ప్రపంచానంతటిని కూడా ఆవిడ జయించింది. కానీ ఆవిడ జీవితకాల స్వప్నం ఏమిటట, భారతదేశాన్ని జయించడమే. అంటే ఇది అలెగ్జాండర్కి ముందు, ముందు అలెగ్జాండర్ కంటే 400 ఏళ్ళకి ముందు ఆవిడ భారతదేశం. అంటే ఇక్కడ అలెగ్జాండర్ స్టోరీ ఎలా ఉంటుందంటే గురుగారు, 2000 సంవత్సరాల్లో యేసుప్రభుల వారు పుట్టుంటే అంతకు ముందు 300 సంవత్సరాల ముందు అలెగ్జాండర్ పుట్టుంటాడు యాక్చువల్లీ. అంటే వీళ్ళ లెక్క బీసీ, బిఫోర్ క్రైస్ట్ 300 ఇయర్స్ పూర్వం అని చెప్పి అలెగ్జాండర్ గురించి రాస్తుంది. సో అంతకు ముందే తను అని అంటే చాలా తతంగమే జరిగిపోయింది గ్రీక్. అంటే ఇక్కడ అసలు విషయం చూడండి, ఆవిడ సమరయమస్సుకేమో భారతదేశాన్ని జయించడమే ఆవిడకి అంతిమ లక్ష్యం వచ్చింది. 4 లక్షల సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చింది. అప్పట్లోనే 4 లక్షల జనాభా, అంటే సైన్యమే 4 లక్షలు అంటే జనాభా చూడండి గురుగారు. అప్పుడు మన భారతదేశ చక్రవర్తి సింహాసనం దిగలేదు. యువరాజుని సేనాధిపతిని పంపించి వెళ్ళి చూసుకోవయ్యా అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆవిడని పూర్తిగా చావు తప్పి కన్నులు అట్టపోవడం అంటారు చూసారా, స్త్రీని మన వాళ్ళు చంపరు యుద్ధంలో. అందువల్ల సమరీమసుని పరాజితురాల్ని చేసి పంపించారు. దాంతో ఆవిడ ఆ యొక్క పరాజయ భారంతో ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత కొంతకాలానికి మా పూర్వీకులు చేయలేంది నేను చేస్తాను అని అలెగ్జాండర్ బయలుదేరాడని వీళ్ళు అంటారు. అలెగ్జాండర్ విశ్వవిజేత అంటే నా అభిప్రాయం ప్రకారం పాశ్చాత్య విశ్వవిజేత. ఇందాక చెప్పాను చూసారు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతే. అలెగ్జాండర్ వచ్చాడు. వీళ్ళంతా ఏం చెప్తారు, అలెగ్జాండర్ భారతదేశానికి రావడము, పురుషోత్తముడిని జయించి మళ్ళీ పురుషోత్తముడి మీద కరుణతో రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసి పురుషోత్తముడి వీరత్వాన్ని చూసి ముగ్ధుడైపోయాడు అనేది. అయితే మనకి కొన్ని గ్రంథాల్లో మనకి ఏం కనిపిస్తోందంటే, అలెగ్జాండర్ వచ్చాడు భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు సముద్రగుప్తుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది ఎప్పుడు చంద్రగుప్తుడి తర్వాత విషయం. సినిమాల్లో కూడా చంద్రగుప్తుడి సమకాలీకుడిగా చూపిస్తారు అలెగ్జాండర్. ఇదో ఒక దారుణం. ఇదేమిటంటారంటే పేర్లు మారేసరికి ఇప్పుడు అసలైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నాడో, చాణక్యుడు స్థాపన చేసిన ఆయన మనుమడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి మనుమడు ఒక చంద్రగుప్తుడు ఒక ఆయన. మళ్ళీ అంటే రాజుల పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఒక పెద్ద ఆయన పేరు మళ్ళీ పెడతారు. సముద్రగుప్తుడు రాజుగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు యుద్ధానికి. వచ్చినప్పుడు సముద్రగుప్తుడి కుమారుడు అయినటువంటి యువరాజు అయినటువంటి చంద్రగుప్తుడు, ఇందాక నేను సముద్రగుప్తుడి మనవుడు అన్నా, సముద్రగుప్తుడు కుమారుడైనటువంటి చంద్రగుప్తుడు యువరాజు సేనాధిపతిగా ఉన్నాడు. ఆయన్ని పంపించాడు. ఆయన వెళ్ళలేదు, చక్రవర్తి ఏమి వెళ్ళలేదు, అలెగ్జాండర్కి అంత సీన్ ఏం లేదు, నువ్వు వెళ్ళరా అన్నారు. ఈయన వెళ్ళాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా సింధు నది అవతలే ఉన్నాడు అలెగ్జాండర్, ఇటు రాలేదు అసలు. సింధు నది అవతలకే ఈయనే సైన్యాన్ని వేసుకుని వెళ్ళాడు. పూర్తిగా చావగొట్టేసి వచ్చేసాడు. అలెగ్జాండర్ ఘోరంగా యుద్ధంలో ఓడిపోయాడు. ఆ ఓటమి భారంతో మళ్ళీ తన దేశానికి తాను బయలుదేరాడు. ఓటమి భారంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మార్గ మధ్యంలో చచ్చిపోయాడు. ఎందుకు అనంటే
అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చే ఆలోచనలో ఉన్నాడు అని తెలిసినప్పుడు అలెగ్జాండర్ గురువైన అరిస్టాటిల్ వెళ్ళొద్దని చెప్పి ఎస్, అరిస్టాటిల్ ప్రతిసారి ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. ఉమ్, నేను గురువుగారి మాట కూడా కాదని వచ్చాను. నేను ఇప్పుడు ఇంతటి ఘోర పరాజయం నాది. నేను గురువుగారికి మొహం ఎలా చూపించుకుంటాను? ఇప్పటిదాకా నన్ను అసలు పరాజయం ఎరుగునవాడు అని కీర్తించినటువంటి మా రాజ్య ప్రజలు వాళ్ళందరి సంగతి ఏమిటి? ఇదంతా కూడా అవమాన భారంతో కుంగిపోయాడు. కుంగిపోయి ఇంకా మార్గ మధ్యలోనే కన్ను మూసాడు. అరిస్టాటిల్ పేరు, ఆయన గురుగారి పేర్లు, ఆ తర్వాత ఆయన ఫెడికస్ అని ఆయన సైన్యంలో ఒక మంత్రిగా ఉంటాడు, అలెగ్జాండర్ మంత్రిగా. అవునండి. ఫెడికస్ వాళ్ళ రాజ్యం పైనకి పోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని జయించడానికి వెళ్తున్నప్పుడు ఫెడికసే చెప్తుంటాడు. కానీ అరిస్టాటిల్ అనే పేరు ఒక గురువుగా మీరుండి ఎంత టైంని వీక్షించారు మంచి తత్వవేత్త చదవడాన్ని. అండి. ఆయన మంచి తత్వవేత్త. ఆయన మంచి మాటలే చెప్పేవాడు. ఎందుకంటే మీరు ఒక్కసారి పురాణాలు చూశారనుకోండి, దేవతలకి ఒక గురువు ఉంటాడు, రాక్షసులకి ఒక గురువు ఉంటాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా గురువులు మంచివాళ్ళు. మీకు అసలు శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు, ఉమ్, బృహస్పతి చాలా గొప్పవాడు, ఇద్దరు గొప్పవాడు. అంటే వీళ్ళిద్దరూ పరస్పరం ఎప్పుడైనా కలిసారనుకోండి, ఆ భేటీ చాలా అద్భుతంగా ఉండేది, ఉమ్. చాలా అద్భుతంగా మాట్లాడారు.